రాము గారు, చాలామంది కూడా ఈ బిజీ లైఫ్లో పాపం వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసి మొక్కలు పెంచుకుందాం అనుకుంటారు. బట్ స్టిల్ ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు, కాకపోతే సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాటికి ఏదైనా టిప్స్ ఉన్నాయా అండి? జనరల్లీ మనం అవుట్డోర్ ప్లాంట్స్ చూసుకున్నామంటే అండి, కొన్ని ప్లాంట్స్ ఈ పురుగులను అట్రాక్ట్ చేస్తాయి. సపోజ్ మీరు పట్టుకెళ్ళరు, రోజ్ ప్లాంట్ పట్టుకెళ్ళరు, అట్లు కూడా హైబిస్కస్ పట్టుకెళ్ళరు. హైబిస్కస్కి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఏ పురుగు వచ్చినా దాన్ని అటాక్ చేస్తుంది ఈజీగా. సో అలాంటప్పుడు మీరు చిన్న టిప్ ఏంటంటే ఆ హైబిస్కస్ని కొంచెం ఎప్పుడు సెపరేట్గా పెట్టుకోవాలి. దానికి ఎప్పుడు పురుగు వచ్చినా ఇమీడియట్గా ఆ లీఫ్ తీసేయాలి. అలాంటివి చేయడము. మనకి ఆర్గానిక్ స్ప్రేస్ కన్నా ఎప్పుడైతే వెజిటేబుల్స్ కనుకోండి ఆర్గానిక్ స్ప్రేస్ ఉంటాయి. సో ఆర్గానిక్ కెమికల్ ఇవ్వాల్సి వస్తుంది. అదే మనము ఈ రోజ్ ప్లాంట్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అవి మనం తినం కాబట్టి వాటికి స్ప్రేస్ ఉంటాయండి. నా దగ్గర ఒక 20 రూపీస్ ఒక ప్యాకెట్ ఉంటుంది. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మనము ఆ స్ప్రే చేసుకుంటే అది ఇంకా దానికి పురుగు రాదు. ఆకు మడత పడుతూ ఉంటుంది, ఆకు పురుగు పడుతూ ఉంటుంది. 15 డేస్కి ఒకసారి స్ప్రే ఉంటుంది. ఆ స్ప్రే చేసుకుంటే అది ఈజీగానే బతుకుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు నార్మల్ నీమ్ ఆయిల్ అని చెప్తూ ఉంటారు ఎక్కువ ఆర్గానిక్ది. నీమ్ ఆయిల్ అనేది ఎక్కువ ఎలా ఉపయోగపడుతుందంటే మనకి ప్రివెన్షన్లో ఉపయోగపడుతుందండి. ముందే స్ప్రే చేయాలి. అది ముందే అంటే వీక్లీ వన్స్లా పెట్టేసుకుని మీరు ఖాళీగా ఉన్న స్ప్రే చేసుకుంటూ ఉంటే అది పనిచేస్తుంది. ఒకసారి పురుగు అటాక్ చేసిన తర్వాత నీమ్ ఆయిల్ పనిచేయదు. అప్పుడు డెఫినెట్గా మనము కెమికల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకోటి ఆకు మీద మచ్చలు పడుతున్నాయి అనుకోండి, ఫంగిసైడ్ ఇవ్వాల్సి వస్తుంది. జనరల్లీ ఇక్కడ ఆన్లైన్లో కూడా శాఫ్ అని దొరుకుతుంది. ఆ శాఫ్ పౌడర్ 5 grams per liter వేసుకొని స్ప్రే చేసుకుంటే నీట్గా ఆకు షైనీగా ఉంటుంది. మీకు కెమికల్స్ ఇవన్నీ 15 డేస్కి ఒకసారి ఇచ్చుకోవాలండి బయట పెట్టి ప్లాంట్స్కి. సో ఇండోర్ ప్లాంట్స్కి మనం ఏం చేస్తామంటే జనరల్లీ పురుగు పట్టడం ఉండదు ఇండోర్ ప్లాంట్స్కి. దానికి ఏం చేస్తామంటే ఓన్లీ ఎన్పికే ఇచ్చుకుంటే సరిపోతుందండి. అది మంత్లీ వన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది, ఫెర్టిలైజర్. అది ఎప్పుడైనా పురుగు పడితే కనుక ఈ జీజీ ప్లాంట్స్కి వైట్ మిల్లీ బగ్స్ అని పడతాయి. ఎప్పుడైనా చూస్తే వైట్ కలర్లో పడుతూ ఉంటుంది. అది వైట్ మిల్లీ బగ్స్ అంటారు. దానికి నేను చెప్పాను కదా ఇందాక 20 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. అది ఒకసారి స్ప్రే చేసుకుని క్లీన్ చేసేసుకోవాలి. దాన్ని స్ప్రే చేసిన తర్వాత ఒక 1/2 hour ఉండిచ్చేసి ఆ లీవ్స్ టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకుంటే అది అక్కడతో పోతుంది. ఇండోర్ అవుట్డోర్ కూడా అండి. అవుట్డోర్ కూడా ఇండోర్కి రేర్గా పడుతుందండి పురుగు. ఇండోర్కి ఏమవుతుందంటే ఫంగస్ పడుతుంది. సో శాఫ్ చెప్పాను కదండి ఇందాక, ఆ శాఫ్ మనం 5 grams per liter వేసుకుని ఒకసారి స్ప్రే చేసేసుకుని కొంచెంసేపు బయట పెట్టేసి తర్వాత క్లీన్ చేసుకుని లోపల పెట్టేసుకుంటే ఇంకా అలాంటి మచ్చ పడటము, ఆ ఫంగస్ రావటము ఉండదు. సో ఇంకోటి ఏం చెప్తానంటే పాటెడ్ ప్లాంట్స్ ఎప్పుడైతే మనం భూమిలో ప్లాంట్స్ చేసుకున్నామో ఆ న్యూట్రియన్స్ భూమిలోంచి తీసుకుంటుంది. సో మనం న్యూట్రియన్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఎప్పుడైతే పాటెడ్ ప్లాంట్స్ ప్రతి పాట్లో ఉన్న ప్లాంట్కి న్యూట్రియన్స్ కంపల్సరీ ఇవ్వాలి. జనరల్ అయినా ఎన్పికే ఇచ్చుకుంటే సరిపోతుంది. లేదు ఆర్గానిక్కి వెళ్ళాలంటే సీవీడ్ దొరుకుతుంది. లిక్విడ్ బేస్లో తీసుకుంటే బెటర్ ఉంటుంది. సీవీడ్ దొరుకుతుంది, హ్యూమిక్ యాసిడ్స్ దొరుకుతాయి, అమైనో యాసిడ్స్ దొరుకుతాయి. ఇవన్నీ నా దగ్గర దొరుకుతాయి. ఇవన్నీ మనము మంత్లీ ఎంత టైం అని గ్యాప్ ఇచ్చుకుంటే మంచిగా పెరుగుతుంది. అలాగే ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్కి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ సొల్యూషన్స్ ఏంటండి? జనరల్ ఇండోర్ ప్లాంట్కి బాగా ప్రాబ్లం ఏమొస్తుందంటే అండి ఓవర్ వాటరింగ్ అండి. ఓవర్ వాటరింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఇవాళ వాటర్ పోస్తారు, రేపు వాటర్ పోస్తారు. అంటే జనరల్లీ మన చిన్నప్పటి నుంచి ఉండిపోయింది ఏంటంటే ప్లాంట్ అనేది ఎవ్రీడే వాటర్ పోయాలని ఉండిపోయింది. ఇండోర్ ప్లాంట్స్కి అలా అస్సలు చేయకూడదు. మెయిన్ రీజన్ ఇండోర్ ప్లాంట్ పోవడానికి మెయిన్ రీజన్ అంటే ఓవర్ వాటర్ అవుతుంది. ఓవర్ వాటర్ అయితే మనకు ఫస్ట్ ఎలా తెలుస్తుందంటే లీవ్స్ ఎల్లోగా అయిపోతాయి. ఎల్లోగా అవుతుందంటే ఇంకా ఫస్ట్ రీజన్ అదే. ఇంకా ఓవర్ వాటర్ అయిపోతుంది. ఓవర్ వాటర్ చేయకుండా జనరల్లీ నేనేం చెప్తానంటే ఎవ్రీ 4 daysకి ఒకసారి సాయిల్ టచ్ చేసి చూడాలి. సాయిల్ వెట్గా ఉందంటే అప్పుడు కూడా వాటర్ పోయొద్దు. సో 4 days, 5 days, 6 days, 7 days ఒక్కో ప్లాంట్కి ఆ క్లైమేట్ని బట్టి ఎండాకాలంలో త్వరగా డ్రై అయిపోతుంటుంది. అది వింటర్లో త్వరగా డ్రై అవ్వదు. సో వింటర్లో 7 daysకి ఒకసారి పోయాల్సి వస్తుంది. ఎండాకాలంలో చూసుకుని ఒకసారి వీక్లీ వన్స్ లేదా 4 daysకి ఒకసారి సాయిల్ టచ్ చేయండి. టిప్ వరకు టచ్ చేస్తే ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసి చూస్తే తడిగా ఉంటే వాటర్ పోయొద్దు. అసలు మనకి పోయాలనిపించినప్పుడు కాకుండా దానికి అవసరం ఉన్నప్పుడే పోయాలి. అలా పోస్తేనే ప్లాంట్ బతుకుతుందండి. అలా పోసుకోవాలి. మనకి మంత్లీ వన్స్ ఫంగిసైడ్ ఇచ్చుకుంటే ఇందాక చెప్పిన శాఫ్ పౌడర్ వాటర్లో కలిపి రూట్స్ కూడా పోయాలి. అలా పోయడం వల్ల గ్రోత్ బాగుంటుంది మీకు. అది తీసుకొని ఫెర్టిలైజర్ కంపల్సరీ ఇచ్చుకోవాలి. లైటింగ్లు చూసుకోవాలండి. చాలా ప్లాంట్ నేను చెప్పాను కదా, జీజీ ప్లాంట్ ఒకటి, స్నేక్ ప్లాంట్, పీస్ లిల్లీ ఇలాంటి ప్లాంట్స్ మనకి బాగానే బతుకుతాయి. లైటింగ్ లేకపోయినా బాగానే బతుకుతాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ప్లాంట్కి లైటింగ్ కావాలి. లైటింగే ఫుడ్ యాక్చువల్గా. సో వీలైనంత లైటింగ్ వైపు పెట్టండి. లైటింగ్ మీ ఇంట్లో రాలేనప్పుడు బయట లైటింగ్ లేని ప్లేస్లో పెట్టుకుంటారు. కానీ వీక్లీ వన్స్ వీలైతే బాల్కనీలో వదిలేసేయండి ఆ ప్లాంట్ని. ఆ రోజు వాటర్ పోసుకోండి మంచిగా. అలా వదిలేయడం వల్ల ప్లాంట్ హెల్తీగా ఉంటుంది. ప్లాంట్లు ఏమైనా చనిపోవు, హెల్తీగా ఉంటాయి. హెల్తీగా ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది. అంతేనండి. థ్యాంక్ యూ రాము గారు. థ్యాంక్ యూ అండి.